ప్రైస్తలాడ్ దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినం దేవుని వాగ్దానం యెషయా 48 అధ్యాయం 18 వచనం. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలె ఉండును. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు సెలవిస్తున్నాడు, ఆయన యొక్క ఆజ్ఞలను ఆలకించాలి. దేవుడు మన జీవితాన్ని బట్టి కోరుకుంటున్నాడు, ఆయన యొక్క ఆజ్ఞలను ఆలకించాలని, ఆయన మాట వినేవారిగా ఉండాలని, ఆయన యొక్క ఆజ్ఞలను ఆలకించి ఆయన యొక్క ఆజ్ఞలను ఆలకించి దాని ప్రకారం చేసే విధంగా, దాన్ని అనుసరించి నడుచుకునే విధంగా ఉండాలి అని దేవుడు మన జీవితాన్ని బట్టి కోరుకుంటున్నాడు. ఆయన అంటున్నాడు కదా, నేనెంతో కోరుచున్నాను అంటే దేవుడు మన జీవితాన్ని బట్టి ఆయన ఎంతగానో కోరుచున్నాడు. అదేమంటే ఆయన యొక్క ఆజ్ఞలను ఆలకించడం. దేవుడు సెలవిస్తున్నాడు, ఆయన ఆజ్ఞలను ఆలకించాలి. ఆయన బిడ్డలుగా ఉన్నటువంటి మనము, ఆయన సేవిస్తున్నటువంటి మనము, ఆయన్ని ఆరాధిస్తున్నటువంటి మనము, ఆయన్ని నమ్ముకున్నటువంటి మనము ఏం చేయాలంటే ఆయన యొక్క ఆజ్ఞలను ఆలకించాలి. ఆయన యొక్క ఆజ్ఞలను ఆలకించాలి. ఆయన యొక్క మాటను వినేవారిగా ఉండాలి అని దేవుడు మన జీవితాన్ని బట్టి ఆయన ఎంతగానో కోరుకుంటున్నాడు. మనము దేవుని యొక్క ఆజ్ఞలను ఆలకించాలి. దేవుని మాటను ఆలకించే విధంగా ఉండాలి. దేవుడు ఆయన మన జీవితాన్ని బట్టి ఎంతగానో ఎంతగానో కోరుకుంటున్నాడు. ఆయన ఆజ్ఞలు వినాలని ఎంతగానో కోరుకుంటున్నాడు. కాబట్టి ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరించే విధంగా, ఆయన ఆజ్ఞలను విని దాన్ని ఆలకించి నడుచుకునే విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు నీ కుటుంబంలో చూసుకున్నట్లయితే నీ పిల్లలు కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ కుటుంబంలో ఎవరైనా కావచ్చు, నువ్వు ఒక మంచి మాటను సెలవిచ్చి ఉన్నప్పుడు వారు దాన్ని విని దాన్ని ఆలకించి దాని ప్రకారం చేయాలని నీ కుటుంబాన్ని నుంచి నీవెంతగానో కోరుకుంటావు. అలాగే ఈరోజు కూడా దేవుడు మన జీవితాన్ని బట్టి కోరుకుంటున్నాడు. ఆయన ఎంతగానో కోరుకుంటున్నాడు. ఆయన పిల్లలుగా ఉన్నటువంటి మన జీవితాల్లో నుంచి ఆయన యొక్క ఆజ్ఞలను ఆలకించే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన సేవిస్తున్నటువంటి మనము, ఆయన జనముగా ఉన్నటువంటి మనము ఆయన యొక్క ఆజ్ఞలను ఆలకించి దాని ప్రకారంగా చేసే విధంగా ఉండాలని దేవుడు మన జీవితాన్ని బట్టి కోరుకుంటున్నాడు. ఆయన్ను సంతోషపరచాలి అంటే ఆయన యొక్క ఆజ్ఞలను ఆలకించాలి. ఆయన యొక్క ఆజ్ఞలను ఆలకించి ఆయన మాటను మనం వినాలి. ఆయన ఆజ్ఞలను ఆలకించినప్పుడు దేవుడు మన జీవితాన్ని బట్టి ఎంతగానో సంతోషిస్తాడు. నీ కుటుంబంలో నువ్వు సెలవిచ్చినటువంటి మాటను వారు విని చేస్తున్నప్పుడు నీకు ఎలాగైతే సంతోషం కలుగుతుందో, వారి ద్వారా నీకు ఎలాగైతే సంతోషం అనేది కలుగుతుందో, అలాగే దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనల్ని బట్టి దేవునికి కూడా సంతోషం కలుగుతుంది. ఎందుకంటే ఆయన యొక్క ఆజ్ఞలు మనం ఆలకిస్తున్నాం కాబట్టి, అందుని బట్టి దేవుని నామానికి మహిమ వచ్చే విధంగా ఉంటుంది. కాబట్టి ఆయన ఆజ్ఞాపించిన ప్రకారం మనం నడుచుకున్నప్పుడు ఈ లోకంలో ఎలా బ్రతకాలి, ఈ లోకంలో ఎలా జీవించాలి అనేది కూడా మనకి అర్థమవుతుంది. ఈ మనుషులందరి మనం ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి అనేది ఆయన యొక్క ఆజ్ఞలను మనం ఆలకించి దాని ప్రకారం చేస్తున్నప్పుడు మనకి అర్థమవుతుంది. ఇంతవరకు నీ జీవితంలో క్షేమం లేక ఉన్నావా? లేదా నీ పిల్లల జీవితంలో క్షేమం లేదా? నీ కుటుంబంలో క్షేమం అనేది లేదా? నీ కుటుంబంలో క్షేమము ఉండాలి, నీ జీవితంలో క్షేమం ఉండాలి, నీ పిల్లల జీవితంలో క్షేమం ఉండాలి అంటే ఆయన ఆజ్ఞాపించిన ప్రకారం చేసినప్పుడు క్షేమం అనేది ఉంటుంది. ఆయన ఆజ్ఞాపించిన ప్రకారం చేయాలి. ఆయన ఆజ్ఞాపించిన ప్రకారం మనం ఆలకించాలి. ఆలకించిన ఎడల దేవుడు అంటున్నాడు కదా, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞను ఆలకించి ఉన్న ఎడల నీ యొక్క క్షేమము నది వలె ఉంటుంది అని దేవుడు సెలవిస్తున్నాడు. ఇంతవరకు నీ జీవితంలో క్షేమం లేని నీ జీవితంలో దేవుడు సెలవిస్తున్నాడు. ఈరోజు నువ్వు క్షేమాన్ని పొందుకోవాలి అంటే ఆయన యొక్క ఆజ్ఞలను, ఆయన మాటను ఆలకించాలి. ఎప్పుడైతే దేవుని యొక్క మాటను, ఆయన ఆజ్ఞలను ఆలకిస్తామో ఆటోమేటిక్‌గా క్షేమం అనేది మన కుటుంబంలో, మన జీవితంలో, మన పిల్లల జీవితంలో ఉంటుంది. మన నీతి సముద్ర తరంగముల వలె ఉంటుంది అని దేవుడు సెలవిస్తున్నాడు.
నిజమే కదా! ఆయన యొక్క మాటను మనం విన్నప్పుడు ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి అనేది మనకి అర్థమైతది. ఆయన యొక్క మాట వినడం ద్వారా, ఆయన యొక్క మాటను ఆలకించడం ద్వారా, ఆయన ఇచ్చిన ఆజ్ఞలను ఆలకించడం ద్వారా, ఈ లోకంలో కావచ్చు, మన కుటుంబంలో కావచ్చు, ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా నీతిగా ఉండాలనేది దేవుడు మనకి అర్థం చేస్తాడు. ఆయన నిజంగా ఆయన మాటను విన్నప్పుడు, ఆయన ఆజ్ఞలను అనుసరించినప్పుడు నీతిగలం వారంగా దేవుడు మనల్ని చేస్తాడు. మన యొక్క క్షేమం నది వలె ఉంటుంది. నిజం కదా! దేవుని యొక్క మాటను విన్నప్పుడు క్షేమం అనేది కలుగుతుంది. మనం నీతిగా కలిగి జీవించగలుగుతాము. మనం నీతిగా జీవించగలటానికి దేవుని యొక్క మాటలు మనకి సహాయం చేస్తాయి. కాబట్టి ఆయన ఆజ్ఞలను ఆలకించాలి. యోసేపు జీవితంలో మనం చూసుకున్నట్లయితే, యోసేపు దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను ఆలకించి, దేవుడి కోసం నమ్మకంగా బ్రతికాడు కాబట్టి, పాపము నుండి తప్పించుకున్నాడు. నీతిగా ఉండాలనే ఆలోచన ఉన్నది యోసేపుకి. ఎందుకు? దేవుడు ఆజ్ఞాపించినది ఆలకిస్తున్నాడు కాబట్టి, దేవుడి కొరకు నేను నీతిగా జీవించాలి అని అనుకున్నాడు కాబట్టి, యోసేపు పాపం చేయలేదు. అలాగే మనం కూడా దేవుని యొక్క మాటను, దేవుని యొక్క ఆజ్ఞలను ఆలకించినప్పుడు, ఆయన యొక్క మాటను మనం వినినప్పుడు, మనం కూడా ఎలా నీతిగా జీవించాలో మనకి కూడా అర్థమైతుంది. అలాగే ఈ రోజు నుండి దేవుడు మనకి ఏదైతే ఆజ్ఞాపిస్తున్నాడో, దాన్ని అనుసరించి నడుచుకునే విధంగా, దాన్ని ఆలకించే విధంగా ఉండాలని దేవుడు మన జీవితాన్ని బట్టి కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన మాట విన్నప్పుడు, ఆయన యొక్క ఆజ్ఞలు విన్నప్పుడు మనకి క్షేమం అనేది ఉంటుంది. అలాగే మనం నీతిగా జీవించటానికి దేవుని యొక్క మాటలు సహాయపడతాయి. దేవుడు ఈ లోకంలో మనం నీతిగా జీవించాలంటే దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను ఆలకించి దాని ప్రకారం నడుచుకోవాలి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజు నుండి దేవుడు మనకి ఏదైతే ఆజ్ఞాపిస్తున్నాడో ఆ యొక్క ఆజ్ఞలను ఆలకించే వారిగా మనమందరం ఉందుము గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు నుండి దేవుడు నీ క్షేమాన్ని కలుగచేయును గాక. అలాగే నీవు, నీ పిల్లలు, నీ కుటుంబం వారు నీతిగా కలిగి జీవించుదురు గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక.